అలాగే ఏది పడితే దాన్ని మనం 10 మందికి టక్క పంపించేసేటటువంటి విధానం మార్చుకోవాలంట. ఎందుకనంటే కొంత మన విచక్షణతో పంపిస్తేనే మనకు ఒక భద్రత ఉంటుందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే రాజు నాయక్ గారు, మీరు ఎలా దీన్ని జస్టిఫై చేస్తారు? బీజేపీ వాళ్ళు ఎవరో మన్మోహన్ సింగ్ గారివి వీడియోలు వైరల్ చేశారు కాబట్టి విపక్షాలు లేకపోతే జాతీయంగా విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, హూ ఎవర్ మేబీ ఈ ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారంటారా? నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. మీకు నమస్తే, ప్రేక్షకులకు, ప్యానలిస్ట్ లో ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ఈ మధ్య కాలంలో వికృత చేష్టలు ఏ రకంగా అయిపోయినాయి అంటే సోషల్ మీడియాలో అది నిజమా అబద్ధమా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మళ్ళీ నాలుక గరుచుకున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనిపైన వందలాది కేసులు, వేలాది కేసులు కూడా భారతదేశంలో నమోదవుతున్న సంఘటనలు చాలా చూస్తా ఉన్నాం. అయితే వాస్తవ పరిస్థితులు ఏంటంటే, నిజానికి మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏదో మళ్ళీ రిజర్వేషన్ల కుట్ర జరుగుతా ఉంది. ఈ రిజర్వేషన్ ని ఒకవేళ కొనసాగించాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక భారత రాజ్యాంగం రాసిర్రు, ఆ రాజ్యాంగానికి రచన ఉంది. ఓ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కూర్చొని ఒక పటిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. ఈ రాజ్యాంగాన్ని మార్చి ఒకవేళ రిజర్వేషన్లు తీసివేసే కుట్ర ఒకవేళ జరిగితే దేశంలో ఎవరు ఉండరు. దానికి ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరు ఖండించారు. కానీ ఓటును దండుకోవడం కొరకు ఈరోజు రిజర్వేషన్ అనే పదాన్ని బయటికి తీసుకొచ్చి తనని ఎవరు నమ్మట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో తను ఇచ్చినటువంటి హామీలను మైమరిపించే విధంగా కావాలని ఇది ఒకటి తీసుకొచ్చి ఒకటి క్రియేట్ చేసి తన ఖాతా నుంచి ఈ రోజు పబ్లిక్ ని కూడా మాయమాటలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క 6 గ్యారెంటీలు ఎక్కడ అడుగుతారో, వాళ్ళ 100 రోజుల పాలన, December 9 డెడ్ లైన్, ఇవి ఎవరైతే ఎక్కడైతే అడుగుతారని చెప్పేసి దేవుళ్ల పైన ఓట్లు, అదే విధంగా ఈ రకంగా ప్రజలను మైమర్పించడానికి, ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి తీసుకొచ్చిర్రు. అది తీసుకురావడమే కాకుండా సాక్షాత్తు దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడింది ఒకటైతే దానికి వక్రీకరణ చేసి డిబేట్ ఫేక్ చేసేసి ఈ రోజు ఇంకొకటి కావాలని చేసేసి వీళ్ళ ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ తోటి బీఆర్ఎస్ ని సైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి 91 సిఆర్పిసి 91 నోటీసులు ఇచ్చారు. ఈ 91 నోటీస్ ఏంటంటే గతంలో చాలా కేసులలో నేను బాగా చదివిన, ఎందుకంటే నేను ఒక పిహెచ్డి డాక్టరేట్ ని కాబట్టి 91 సిఆర్పిసి ఏం చేస్తారంటే ముందుగా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత మెల్లమెల్లగా అరెస్ట్ చేయడం. అంటే కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఉంచాలనా దించాలనా తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని మొదటిసారి కవిత గారిని కూడా ఇట్లనే సేమ్ మొదటిసారిగా 91 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడము, ఆ తర్వాత అరెస్ట్ చేయడం. సేమ్ అదే విధంగా తమిళనాడులో జరిగినటువంటి కానీ, లేకపోతే అస్సాంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, లేకపోతే జార్ఖండ్ లో జరిగినటువంటి సంఘటనలు కానీ, ముఖ్యమంత్రి స్థాయికి కానీ, లేకపోతే వివిధ రాజకీయ నాయకులు ఈ రోజు ఢిల్లీ కేజ్రీవాల్ తో సహా జైల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా మొదటగా పంపించినటువంటి నోటీసు 91 సిఆర్పిసి. దీంతో తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ ఏదైతే ఫేక్ వీడియో అలజడి సృష్టించిర్రో, ఈ ఫేక్ వీడియో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన ముఖ్యమంత్రి పదవి ఎక్కడైతే, ఎందుకంటే ఈ 3 నెలల్లోనే తను ఇచ్చినటువంటి మాట తప్పించుకొని, అంటే ఇచ్చిన మాటను కట్టుబడి ప్రజలకు చేయలేని పరిస్థితుల్లో ఇలాంటివి ప్రజల్లో గందరగోళం సృష్టించి వాళ్ళకి ఏదో అటెన్షన్ ని డైవర్ట్ చేసే విధంగా ఈ రకంగా చేసి ఈ రకంగా ఇందిరా గారు మీరు మాట్లాడినప్పుడు నేను మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట మీరు మాట్లాడినప్పుడు నేను ప్రతి ఒక్కటి రాసుకొని మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి రాసుకొని నేను రెస్పాండ్ అవుతున్నాను. చేయనండి, ఇది మంచి పద్ధతి కాదు. మధ్యలో మాట్లాడడం గుర్తు పెట్టుకోండి. రాలేదు చర్చ, ఇందిరా గారు నేను వాగ్వాదానికి రాలేదు, చర్చకు మాత్రమే వచ్చాను. డిబేట్ చేద్దాం, భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి రిజర్వేషన్లు ఎత్తివేసేదానిని మీరు నిన్నంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు కూడా పోర్ చేశారు. కావాలంటే పేపర్ స్టేట్మెంట్ కూడా చూడండి. మీరు
ఇవాళ నేను పేపర్లో రెగ్యులర్ కూడా గా ఉంది. నేను రెగ్యులర్ గా భారతీయ 6 జనతా పార్టీ పేపర్లు, రిజర్వేషన్ ఎత్తివేసి తెలుగు 6 పేపర్లు, చేస్తామని ఇంగ్లీష్ చెప్పారు. పేపర్లు కూడా చదువుతా అండి ఇందిరా గారు. నేనేమంటున్నా అంటే జరుగుతున్న వాస్తవ పరిణామాలు చెప్తున్నాను, ప్రజల్లో జరుగుతున్న గందరగోళం చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్ లోనే నిజంగా ఒకవేళ ఇదే ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మీకు తెలుసో తెలియదు, ఇదే రేవంత్ రెడ్డి గారు విద్యార్థి పరిషత్ లో పనిచేసి వచ్చిండు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో పనిచేసి గోడల మీద వందే మాత్రం అని చెప్పేసి రాసిండు. ఈ దేశంలో ఉండాలి. ఒక్క నిమిషం అండి, రాజు నాయక్ గారు ఒక్క నిమిషం ఇందిరా గారు మీరు ఆగండి, నేను చెప్తా. రాజు నాయక్ గారు ఒక్క నిమిషం మీరందరూ విశ్వవిద్యాలయంలో ప్లీజ్ లిజన్ టు మీ. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి ఒక పోరాటం మనం గుర్తు చేసుకుంటే, ఆ తర్వాత ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా? మిగతా పార్టీలకు వెళ్ళలేదా? అలాగే ఒకప్పుడు ఆయన ఏబీవీపీలోనో ఆర్ఎస్ఎస్లోనో ఇంకెందులోనో ఆయన పనిచేసి ఉంటే, తర్వాత కొన్ని పరిణామాల్లో ఆయన అభిప్రాయాలు మార్చుకొని ఒక రాజకీయ పార్టీకి వెళితే అదే నేపథ్యం తీసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉందంటారా డాక్టర్ రాజు నాయక్ గారు? ఎస్, మీరు మంచి ప్రశ్న అడిగారండి. నేనేమంటుంటే సైద్ధాంతిక సిద్ధాంత భావజాలాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను ఈ సిద్ధాంతం తప్పు అని చెప్పగలగాలి. దమ్ము ధైర్యం ఉన్నటువంటి మాట రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం చెప్పాలంటే, హైందవ సిద్ధాంతము ఇది తప్పు, లేకపోతే నేను ఆర్ఎస్ఎస్ లో ఏబీవీపీలో పనిచేసినప్పుడు ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అని చెప్పిన మాటలు అవి తప్పు, నేను నా యొక్క సిద్ధాంతాన్ని మార్చుకున్నా, నేను వ్యక్తిని మారినా అని కూడా చెప్పగలగాలి. నేనేమంటున్నా అంటే దాంట్లో ఉన్నటువంటి భావజాలాలు ఇంటర్నల్ నిగూఢంగా నీ ఒళ్ళు మొత్తం నిండా నింపుకొని ఈ తర్వాత ఈ రోజు వచ్చేసి రాజ్యాంగం గురించి మాట్లాడు, రాజ్యాంగంలో ఈ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడి, లేకపోతే రాజు నాయక్ గారు ఏమని మాట్లాడారు? ఐ హావ్ ఏ సింపుల్ క్వశ్చన్ విత్ యూ, ప్లీజ్ లిజన్ టు మీ. మోదీ గారు మానిటైజేషన్ అప్పుడు ఆయన చేసినప్పుడు అద్భుతంగా చేశారు అని ప్రశంసించినటువంటి కేసీఆర్ మళ్ళీ ఎందుకు విభేదించారు? డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్? ఎస్, వై నాట్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ సార్. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి ఏదైతే ఈ 2000 నోటు గాని, ఆ రోజు జరగాల్సినటువంటి నోట్లకు గాని, దేశ భద్రతా కారణాలు గాని, అప్పుడప్పుడే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కేంద్రంతో సఖ్యతతో ఉండాలని చెప్పేసి రాజు నాయక్ గారు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఎందుకనంటే సమయానుకూల